హల్లెలూయా. పాస్టర్ గారికి నాకు ఎక్కువ న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధనలు చెప్పడమే నాకు ఇష్టం. పాత నిబంధనలో చింతకాయ పప్పులు ఏమండి చింతకు చేస్తారు కదా, రోట్లోకి దంచినట్లు ఆయనకి ఈజీ. నాకు మాత్రం యోహాను సువార్త అవ్వచ్చు న్యూ టెస్టిమెంట్ అంటే మత్తయి నుంచి ప్రకటన వరకు చెప్పడానికి కొద్దిగా ఇష్టపడతాను, కష్టపడైనా చెప్పడానికి ఇష్టపడతాను. ఆమె అందుకని సువార్తలోనే ఒక మంచి మాట చదువుదామా? యోహాను సువార్త 8 మొదటి వచనం నుండి 2 వచనాలు నేను చదువుతాను. బాగుంది. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుతూ ఉండేను. చాలన్నా ముందు ఈ వచనాలలో ఉన్నటువంటి మర్మం తెలుసుకుంటే 3వ వచనానికి మళ్ళీ వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, మీరు ఎక్కువగా బైబిల్ తెరవాల్సిన అవసరం ఏం లేదు. అదే అధ్యాయంలోనే ఒక్కొక్కటి అరటి పండుకు మూడు రకాలుగా తోలు ఒకటేసారి తీయలేముగా, 1 2 3 4 తీస్తేనే పండు ఈజీగా తినచ్చు. నేను కూడా అట్లనే ఉంటుంది, కష్టంగా ఏమి ఉండదు. చూడండి, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. ఒలీవ కొండ అంటే ఏమిటంటే ప్రార్థనా జీవితం కలిగిన స్థలం. యేసు ప్రభు ఒలీవ కొండకు ఎందుకు వెళ్ళాడు అని ఆలోచన చేస్తే ప్రార్థన చోటుకు వెళ్ళేవాడు. అంటే యేసు ఒలీవ కొండకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే ప్రార్థన జీవితం అక్కడ గడుపుతూ వచ్చాడు. ఒలీవ అనగానే పచ్చదనం, పచ్చని ఒలీవ మొక్కలు, మనం ఇవన్నీ కీర్తనలలో చూస్తూనే వచ్చాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఉందురు అంటాడు. అంటే ఒలీవ నూనెను అభిషేకానికి వాడతారు. ఏంటంటే వినండి చెప్తాను. యేసు ప్రభు ఆయన మీద ఆత్మ కలిగి ఉంది. ఒలీవ కొండకు ఎందుకు వెళ్ళేవాడంటే ప్రార్థన చేస్తూ, ఆ ఒలీవ నూనె అభిషేకానికి సూచన కదా. అందుకని ఈ ఒలీవ కొండ మీద ప్రార్థన ఆత్మను పొందుకొని ప్రసంగం చేసేవాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రోజు వరకు యేసయ్య ప్రసంగము 2000 సంవత్సరాల కిందట ఈ మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు రాసినటువంటి ఆ ప్రసంగాలు ఈ రోజు వరకు కూడా ఆ ప్రాణం పోస్తున్నాయంటే గల కారణం ఏమిటో తెలుసా? జీవముతో కూడినటువంటి ఉపదేశాలు. కొట్టని చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఒలీవ కొండకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన. ఏ ప్రార్థన? అభిషేకముతో కూడిన ప్రార్థన. దేవుని సన్నిధికి వచ్చే మనము కూడా ప్రార్థన ఆత్మ కలిగి, ప్రార్థన అభిషేకము కలిగి జీవించడం కొరకే ఈ ఉపదేశ కూడికలు, ఈ పరిశుద్ధాత్మ కూడికలు. ఊరికి కోసం రాలే మనం, పనులు లేక రాలే ఇక్కడికి. ముందే వర్షాలు ఎక్కువైతున్నాయి పాస్టర్ గారు, రేపు జూలై వస్తే వర్షాలు పడతాయి. మన సంఘస్థులందరూ పొలాలు కలిగిన వాళ్ళు, పొలాలలో పనులు చేసేవాళ్ళు కనుక ఈ జనవరి నుంచి జూన్ వరకు సిద్ధపడితే జూన్ నుంచి డిసెంబర్ వరకు తొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా ఆత్మ నడిపింపులో నడవాలని సంఘం కొరకు ప్రయాస. కొట్టండి చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రసంగం ఇట్లనే ఉంటుంది. హల్లెలూయా. దేవుందయ్యా ఈరోజున కొద్దిగా స్వరం వేడి తీస్తున్నా. మొత్తానికి పాస్టర్ గారు కూడా బాగా ప్రార్థన చేసినట్టున్నాడు, బాగా జరగాలి ప్రభువా అని. హల్లెలూయా. చూడండి, ఒలీవ కొండకు వెళ్ళి ఎక్కడికి వచ్చాడు? తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి వచ్చాడు. యేసయ్య ఇక్కడ 3 పనులు బాగా చేస్తున్నాడు. 1 ప్రార్థన, 2వది దేవాలయంలోనికి రావడం, దేవాలయంలో బోధించడం, వచ్చిన వారిని స్వస్థపరచడం.
ఇది యేసయ్య యొక్క ఫౌండేషన్, సేవా జీవితంలో ఫౌండేషన్, పునాదులు అవి. అందుకని యేసు ఒలీవ కొండ నుంచి వెళ్ళి అక్కడి నుంచి తెల్లవారగానే యేసు దేవాలయములోనికి రాగా ఏమైందంట, ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చేది. చాలండి. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? యేసు ఉన్నాడని వచ్చారు. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, అప్పుడప్పుడు స్పందించండి. యేసు ఉన్నాడని వచ్చామని చెప్పండి. చెప్పండి, యేసు ఉన్నాడని వచ్చాము. ఏమండి, యేసు ఉన్నాడని మీరు వచ్చింటే మరి మీరందరూ ఉన్నారని పరిశుద్ధాత్ముడు రాడా? కొట్టని మన చెప్పట్లో అంటే యేసు ఉన్నాడని వాళ్ళు వచ్చారు. మరి ఏమండి, మనమందరం ఉన్నామని పరిశుద్ధాత్ముడు వచ్చినాడరా? ఆల్రెడీ సంచరించాడు, ఉన్నాడు మన మధ్యలోనే. అందుకని ఇక్కడ గమనిస్తే యేసు దేవాలయంలోనికి రాగా ఆయన వారికి బోధిస్తున్నాడు. ఆయనకు మంచి ఉపదేశం. ఎందుకంటే సంఘాన్ని లేకపోతే కుటుంబాన్ని, ఒక వ్యక్తిని కట్టేది ఏమిటంటే ఉపదేశమే. ఉపదేశము లేక తొట్టిల్లిపోయిన వారు చాలామంది ఉన్నారు. అద్భుతాలు చేసి యేసు ప్రభునమైన వాళ్ళు ఉన్నారు, యేసు ఎవరో చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉపదేశాన్ని విన్నవాడు మాత్రం తొట్టిల్లిపోకుండా సంఘములో నిలబడగలిగిన వాడు. ఆమేన్. అందుకని ఇక్కడ యేసు అక్కడ కూర్చుండినటువంటి వారందరికీ ఏం చేసేవాడంటే బోధించేవాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తాను. అంటే ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాతనే కదా ఏంటి వాంట్ చీమా అని వచ్చేది. ఏబిసిడీలు ముందు, అందుకని కొద్దిగా ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తాను. ఆమె చెప్తారు ఒకసారి. అక్కడ వాళ్ళకు బోధిస్తున్నాడు. ఎందుకు బోధిస్తున్నాడు? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం ప్రకారం చూస్తే, నా ఉపదేశమును వినువాడు సురక్షితంగా నివసించును అని చూస్తున్నాడు. అంటే ఎవరు సురక్షితంగా ఉంటారు? ఉపదేశాన్ని వినేవాడు. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడో వాని నోట జీవ జల నదులు ఉబికి పారును అనింది. అది యోహాను సువార్త 7:36-38 వచ్చాను చూస్తే. అంటే విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? విన్నప్పుడే వస్తుంది. ఏం వినాలి? ఉపదేశం వినాలి. అందుకని ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ కూర్చున్న వారందరికీ ఏం చేస్తున్నాడంట? బోధన చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా బాప్తిస్మం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఆయన చేసిన మొదటిది ఏమిటో తెలుసిన? మత్తయి సువార్త 4:17 ఉంటుంది. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 వచ్చింది. చాలు. ప్రకటన అన్నా, బోధన అన్నా, ఉపదేశం అన్నా, ప్రసంగం అన్నా ఇవన్నీ ఒక పర్యాయ పదాలని అర్థం. చూడండి, ఇక్కడ ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. పాస్టర్ గారు నేను చెప్పేది బాగుంది. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ప్రసంగం చేసేది వస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే కదా ఉండేది. అందరూ చర్చికి వస్తున్నారు, దేవుడు సిద్ధపరిచినటువంటి ఏర్పాట్లో ఉన్నటువంటి దైవ సేవకులు వచ్చి ప్రసంగం చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రసంగంలో నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచన ఒకవేళ మీరు ఉండొచ్చు. ఇప్పుడు 3వ వచనం చదవండి. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తోడుకొని వచ్చినారు. ఆమెను ఎవరి మధ్య నిలబెట్టారు? దేవాలయంలో మధ్యలో నిలబెట్టారు. చాలు, అందుకు తలలు పేగొట్టండి. ఇక్కడ నేనేమని చెప్తున్నానంటే, శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు. వారు ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చారు. మంచిదే. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినట్లుగా ఒక పాప ఊబిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని రావడం మంచిదే. కానీ వీళ్ళు ఆడ మాట్లాడే సెంటెన్స్ ఉందే,
ఏ పదం అది? ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడి ఉన్నది. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఏమండి, సంఘానికి ఎవరైనా తీసుకొని వచ్చినప్పుడు, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ, దేవుడు ఎరగని వ్యక్తులను కానీ తీసుకొని వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారికి ప్రభువును పరిచయం చేయాలి తప్ప వారి యొక్క పాపాన్ని దైవ సేవకుని కానీ తెలియచి. ఇప్పుడు చాలామంది సంఘానికి వస్తున్నప్పుడు, నూతనంగా వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే, కొంతమంది వారిలో ఉన్న తప్పును చూస్తుంటారు, కానీ ఆ తప్పును తెలుసుకొని ప్రభువును తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళని తీసుకురావాలని ఆలోచన లేదు. అందుకని ఇక్కడ ఆ స్త్రీని, పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ స్త్రీ గురించి ఏమని చెప్తున్నారంటే, అయ్యా బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడిను. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ముందు ఇవన్నీ తప్పులు తెలుసుకున్న తర్వాత నేను కొద్దిగా ముందుకు వెళ్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన గురించి తాను తెలుసుకొని జాగ్రత్త పడి అట్టి వారిని మంచి దారికి లేకపోతే సాత్వికంతో తీసుకురావాలను అని ఉంటుంది. అంతేనా? అంతేనమ్మా? అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాకండి. ఇప్పుడు మీరేమనాలా? మరి అనండి. చూడండి, సహోదరులారా, ఒకడు ఎవడైనాను తప్పిపోయినలా ఆత్మ సంబంధులైన మీలో ఏం చేయాలా? మరి ఆత్మ సంబంధులైన మీలో అని పౌలు గారు ప్రస్తావించి మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఆత్మ సంబంధులు మనమైతే మనల్ని మనం జాగ్రత్త పడి సంఘంలో ఎవరైనా తప్పిపోతున్న స్థితిలో ఉంటే వారిని మంచి దారికి తీసుకురావాలి. అంతేగాని ఆత్మ సంబంధం అంటే ఏ ఊరు ఎటు తెలుస్తుంది? నీవు జాగ్రత్త పడుతూ తప్పిపోయినటువంటి వారిని మంచి దారికి తీసుకురావడమే ఆత్మ సంబంధులు. దేవుని సన్నిధికి వచ్చామండి, పరిశుద్ధాత్మను పొందుకున్నాము, దేవుని సన్నిధిలో క్రమంగా వస్తున్నాము, ఆరాధనకు వస్తున్నాం, మంచిదే. కానీ నువ్వు ఆత్మ సంబంధివి అయితే నువ్వేం చేయాలో తెలిసిన? తప్పిదం ఎవరిదైనా కనపడినప్పుడు అది సరి చేసుకొని వాళ్ళకి చెప్పి, లేకపోతే వారి దరికి తీసుకొని నడిపించాలి తప్ప వారిలో ఉన్నటువంటి తప్పిదాన్ని పట్టుకొని పదే పదే మాట్లాడడం అది సరైన మాటలు కాదది. ఆమెను చెప్తారా? అందుకని ఇక్కడ చూడండి, తీసుకొని వచ్చారు, పట్టబడినని చెప్పారు. అందుకని అక్కడ చూస్తే అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలనని, చాలా 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 అది ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించాడు. తలలు పేకెత్తాడు. ఎనికి చూడవుతుంది. మా ఇద్దరిది ఒకటే కాన్సెప్ట్. వినకపోతే నేను ఇప్పుడు అరవడం చాలా తగ్గించిన, ఇక్కడే కాదు ఎక్కడ తగ్గించిన. లేకపోతే పాస్టర్మా అని అడుగు, నాకు తెలుసు, భావిస్తాను, నీకు తెలుసు కదా. దేవుని స్తోత్రం కలుగును. చూడండి, అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రము మోసే ద్వారా మనకు ఆజ్ఞాపించును కదా అన్నాడు. ఏమండి, సంఘములో ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద రాళ్ళు వేసుకోవడమేనా పని? మరి సంఘంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, ఒకవేళ ఉంటే మార్పు చెందండి. ఎప్పుడు రాళ్ళు వేసుకోవడమే. ఒకటే ఆత్మ సంబంధమైన బండలోనిది పానీయము చేసిరి. ఆత్మ సంబంధమైన ఒకటే శరీరములో మనం అందరము శరీరములుగా అవయవాలుగా మార్చబడితే ఆ బండ క్రీస్తే కదా. ఆ బండను క్రీస్తును స్తుతించకుండా ఎప్పుడు రాళ్లతో రువ్వుకుంటే నీకేం పనింది? బండాను క్రీస్తు మీద నువ్వు పునాది మీద నిలబడిన నీవు ఎప్పుడు రాలేడమే. ఈ అమ్మ ఇట్లా పాస్టర్ గారు, ఈయన ఇట్లంట పాస్టర్ గారు, ఎప్పుడు రాలేయడమే. రాలేయడం మానుకుంటే నీ రాతిగుండా మారిపోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. సంఘంలోనే కాదు, సమాజంలో, కుటుంబంలో కూడా ఎప్పుడు రాళ్ళేసుకోవడమే. ఎప్పుడు రాళ్ళే.
రాళ్ళు వేసుకోవడానికి నువ్వు ధర్మశాస్త్రంలో లేవు, ధర్మశాస్త్రం కింద నువ్వు లేవు. అది ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు వేసారు. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు, యేసులో ఉన్నావు. కొట్టు చపాళ్ళు గట్టిగా, యేసులో ఉన్నావు. ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్ళు వేసుకో. అప్పుడు అది ఇప్పుడు ఎందుకు రాశాడు తెలుసున్నది? ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు. ధర్మశాస్త్రము మానవుని పైన ఏ పాపం అయితే ఆరోపింపబడుతుందో దాన్ని కొట్టివేశాడు. కానీ ధర్మశాస్త్ర ప్రకారమే ఉన్నారు, ఇంకా రాళ్ళు రువ్వుతూనే ఉన్నారు. ఫస్ట్ అన్న ఆయన అయితే ఆయన గురించి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడు. నీకేం పని ఉంది? ఆయనతో ఎట్లా మాట్లాడు, నీకేం పని ఉంది? ఫస్ట్ అయ్యో నీ గురించి ఆయన ఇట్లా మాట్లాడినాడు. ఫస్ట్ ఎప్పుడు రాళ్ళు వేసుకోవడమేనా? ఎక్కడైనా కానీ కోయిలు మిల్లు అట్లాంటి రాళ్ళు వేసుకునే బుద్ధి ఉందేమో, మార్చుకోమని చెప్తున్నా నేను. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు రాళ్ళు వేసేదే అది. ఎప్పుడు అప్పుడు అది ఎందుకు ఇప్పుడు రాపించాడు తెలుసున్నది యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము, ఆత్మ నడిపింపులో ఉన్నాం. కొట్టని చెప్పలు గట్టిగా ఆత్మ నడిపింపులో ఉన్నావు నువ్వు. అందుకనే ఏది చిన్న చేసినా వెంటనే దేవుడు అయ్యా నన్ను క్షమించమని నువ్వు చెప్పుకుంటున్నావు. తెలుసా నీకు అటువలే ఆత్మయు బలహీనతలను చూసి ఉచ్చరింప సఖ్యముగానే మూలకతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమిల ఆసుపత్రికి 8వ అధ్యాయం 26వ వచనమా మళ్ళా చదువుకోండి. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఎప్పుడు రాళ్ళేసుకునే బుద్ధి మనకు ఉండకూడదు. ఏమండి ఎప్పుడు వాళ్ళ మచ్చలు వీళ్ళ మచ్చలు ఎత్తుకుండే బదులు మనవి కూడా ఎత్తుకుండే మంచిది. మన ఈ మధ్య నేను కూడా ఈ పాస్టర్ని ఇట్లా ఆ పాస్టర్ని ఇట్లా మాట్లాడుతుంటే ఒకసారి దేవుడు నాకు చెప్పాడు, నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాని కంట్లో నీకెందుకు నలుసు అన్నాడు. భయం వేసింది. బుద్ధి చెప్పినాడు, మార్పు చేసినాడు. స్తోత్రం కలుగుగాక. చాలామందిలో ఈ రాళ్ళు రువ్వే మనస్సు చాలామందిలో ఉందండి. అందుకని సంఘాలలో నిన్న ఉన్న ప్రేమ ఈరోజు లేకుండా పోతా ఉంది. నిన్న ఉన్న సహవాసం ఈరోజు సహవాసం లేకుండా అవుతుంది. గుంపు ఉంది. మా ఊర్లో 12, 18, 26, 36, 46 ఉన్నాయంట డాక్రా గ్రూపులు. ఏదో గ్రూపులో ఏదో గొడవ. అది డబ్బులు గ్రూప్, ఇది ఆత్మ గ్రూపు కదా. మరి కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏ గ్రూప్ ఇది? ఏ గ్రూప్ అమ్మా? ఆత్మ గ్రూపు కదా. మరి ఆత్మ గ్రూపులో ఉండొచ్చు అట్లాంటివి. మనము ధర్మశాస్త్రం కింద లేము. అర్థమవుతుందని చెప్పే మాటలు. ఎప్పుడు రాళ్ళు వేసుకోవద్దండి. ఇంకా నాకెందుకు వచ్చింది, నన్ను నేను ఎలాగున్నాను చూసుకోవాలి. సాధ్యమైతే మార్పు చేయడం కోసం ప్రయత్నం చేయగాని చెడగొట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఏమండి ఏదో ఒక విషయంలో వందనాలు అక్క అంటే వందనాలు ఏం ముఖం అంటే పెడదెబ్బ పెట్టినట్టు పోతుంటారు కొంతమంది. చక్కగా వందనాలంటే ఏం పోతుంది అంటే నువ్వు వందనాలు సరైన రీతిలో చెప్పలేదంటే నువ్వు వాళ్ళ మీద ఏదో రాళ్ళు వేసినావు కాబట్టి వందనం రావడంలే. వందనం వచ్చినట్టు ఏందో తెలుసు, ప్రేమకు చిహ్నం అది. దేవునికి స్తోత్రం కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువ్వుకునే సమయం కాదు. సంఘాలలో గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా విచ్ఛిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే మీరు ఎక్కడ తిరగట్లేదు కాబట్టి చెప్తున్నాను. మేము ఆయా సంఘాలలో కొన్ని తిరుగుతుంటాం కాబట్టి చెప్తున్నాను. ఈ సమయము రాళ్ళు రువ్వుకునే సమయం కాదు. ఇది రాళ్ళు రువ్వుకునే సమయం కాదు. ఇది ఆత్మతో స్తుతించే సమయం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆత్మతో ఆరాధించే సమయం, ఆత్మను పొందుకునే సమయం, ఆత్మలో నాట్యమాడే సమయం, ఆత్మలో స్తుతించే సమయం. ఈ సమయం అది. ఇంకా ఏవేవో పెట్టుకొని వద్దునైనా వద్దమ్మ తల్లుల్లారా, చేతులు దండం పెట్టి చెప్తున్నా.
అవన్నీ వద్దు. ఇక నుంచి కాస్త మారండి. ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు రొట్టెలు మాడగొట్టిందంట. 6 నెలల తర్వాత కాస్తో కూస్తో బాగు చేసిందంట. 6 నెలల తర్వాత తినడానికి ఇంకో పెట్టమ్మా అనిందంట అత్తమ్మ కోడల్ని. ఇప్పుడు మనం మారుమనసు పొంది బాప్తిస్మం పొంది సంఘక్రమంలో నిలబడి ఆత్మ నడిపింపులో నడుస్తున్నప్పుడు కాస్తన్న మార్పు లేకపోతే ఎట్లా? ఆ రోజు రొట్టె మాడగొట్టింది, ఈరోజు కూడా రొట్టె మాడిపోతుందేమో. వద్దు, కాస్త ఆమెను చెప్పండి గట్టిగా. చూడండి, ఇంకొక మాట అక్కడ కనపడుతుంది. 6వ వచనంలో ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించు. చాలు. ఏం పని ఉంది వాళ్ళకు? వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వాక్యం వినుకోకుండా, యేసు ప్రభు చేసినటువంటి స్వస్థత ఏదో పొందుకోకుండా, మందిరానికి వచ్చిన వాళ్ళు కొంతమంది పాస్టర్ను కూడా శోధిస్తుంటారు. ఏం నేరం మోపుదామా? పాస్టర్ను శోధించే పని ఇప్పుడు అవసరమా మీకు? పాస్టర్కు భయం, పాస్టర్కు దండిగా ఉంటుంది. పాస్టర్ బోధిస్తున్నాడులే, పాస్టర్కి ఉన్నటువంటి ఆ యొక్క భయము, దేవునిలో ఉన్న భయం పాస్టర్కి ఉంటుంది. చిన్న పొరపాట్లు తప్పులు ఏంటో చిన్న చేస్తున్నప్పుడు ముందు సరి చేసుకొని ప్రసంగం చేసేకి వస్తాడు పైకి. ఊరికేం రాడు. పాస్టర్ కూడా మనిషే కదా. యేసుక్రీస్తు ఎవరు? శరీరధారిగా వచ్చెను అన్నాడు. అయినను కూడా ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదు. ఆయన మీద నేరము మోపవలనని ఇదొక బుద్ధి. నేరాలు మోపబుద్ధి. కుటుంబాలలో అత్త కోడల మీద, కోడలు అత్త మీద, కుటుంబంలో భార్య భర్త మీద, భర్త భార్య మీద చిన్నవే నేరాలు మోపుకొని కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇవి సంఘంలో కూడా నేరాలు మోపుకునే బుద్ధి చాలా మందిలో ఉంది. ఏం పడింది నీకు? నేరాలు మోపడానికి మనం రాలేదు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని హల్లెలూయా. పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, అయ్యా శాస్త్రులు పరిశీలన చెప్తున్నాడు, ఇతని ఎందుకు ఏ నేరము కనపట్టలేదు, ఇతను ఎట్లా శిక్షించాలా అన్నాడు. ఏమండి, నేను అక్కడ చెప్తా, వింటారా? చూడండి, నేరం మోపడానికి మనం రాకూడదు. మన మీద నేరాలు మోపుకుంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నేరం మోపుకుంటూనే ఉంటాం. కానీ ఏ పాపము ఎరగని పావాని మూర్తి
ఆయన ఏ నేరము చేయకపోయినా ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడే, ఆయనను స్తుతించడం కోసం మనం రావాలి. ఆమెను చెప్తారా? ఊరికే నేరాలు మోపుకోవడానికి కోసం మందిరానికి ఎందుకు? ఇంటికాడ కూర్చోండి. ఇంటికాడ కూర్చుంటే మేలు కదా, ఎందుకు ఊరికే? కాస్త కూస్తూ ఎవరైనా ముందుకు వచ్చినా నేరం మోపడమే, పాటలు పాడినా నేరం మోపడమే, పరిచయం చేసినా నేరం మోపడమే, సరిగ్గా చేయకపోయినా నేరం మోపడమే. పాస్టర్ అయ్యో ఆమెకు ఒళ్ళు బరువైంది పాస్టర్ అయ్యా, అది చూడు ఆ మూలనంతట్లే పెట్టింది, ఈ మూలనంతట్లే పెట్టింది, సౌండ్ సిస్టమ్ చూడు బూసెట్లే పట్టింది, తుడిసేవాళ్ళు లేరు పాస్టర్ అయ్యా. మేము తుడుస్తాం అనుకుంటే పాస్టర్ అయ్యా ఆమె ముందే వచ్చి తుడిచింటుంది. మరి నీకు అంత జ్ఞానం ఉంటే ముందు రావచ్చుగా. నేరాలు మోపేది తెలుసు, కానీ నేరం మోపకుండా వాళ్ళ మీద నేరం మోపబడుతుంది. ఆ నేరం తొలగించుకొని మనమే సరి చేసుకున్నామని ఆలోచన లేవు. అన్ని పాస్టర్ నెత్తి మీద పెడితే ఎట్లుంటుంది చెప్పండి? ఆయన ఇంటికి లేము తెల్లగైతే నేను ఆ ఇంటికి లేము రాలిపోతాను. కొట్టండి చప్పట్లు. అబ్బా దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. మీకు ఎంత ఎంత ఇష్టమో చూడంటే మీరే మీ తిప్పలు పడండి అని. ఆ చప్పట్లు కొట్టండి అంటానే ఏదని కొట్టలో మీకు తెల్లా అంటే, కానీలే పాస్టర్ అయ్యా నీకు రాలిపోవాలా, ఆయనకి తెల్లగా కావాలా పాస్టర్ అయ్యా. ఈ చప్పట్లు ఎట్లా కొడుతున్నారు మీరు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. చూడండి, అంటే నేరం మోపే మనసు మనకు ఉండకూడదండి. మన కోసం నేరారోపణ చెందాడే, ఆయన కోసం వస్తే ఆయన ఆత్మ ఏమిటో తెలుస్తుంది. లాస్ట్కి ఏ బ్యాచ్ నిలబడిందో చెప్తా, లాస్ట్కి ఏ బ్యాచ్ నిలబడిందో చెప్తా. చూడండి, వాళ్ళు అదే పనిగా ఏం చేస్తున్నారు, ఆయన ఏదో రాసుకుంటున్నాడు. ఒక్కోసారి మౌనమే సమాధానం, మౌనమే సమాధానం. యేసు ప్రభువుడు ఏదో రాసి వంగి రాసుకుంటుంటే నేల మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే వదలక అడుగుతారు. వదకడా చెప్తావు లేదు నువ్వు, రాళ్ళు రువి చంపమని మోసే చెప్పాడు, నువ్వు చెప్తావా లేదు నువ్వు? యేసు ప్రభు అంటాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. మరి సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు అంటే మరి మోసే కంటే గొప్పవాడు కాడా యేసు ప్రభు? ఆమెను చెప్పండి. మళ్ళీ పట్టు వదలకుండా అడుగుతున్నారు, వదట్లే. చెప్తావా లేదా బోధకుడా? ఎందుకు? శోధించడానికి. ఏం చెప్తాడు చూద్దాం. ఏదో పెద్ద బోధంట, ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకొని చర్చిలోకి వచ్చి చెప్తున్నాడు, చూద్దాం ఈయన బోధలో అని. ఏమండి ప్రసంగాలు చేస్తుంటారు పాస్టర్ గారు, అప్పుడప్పుడు ఒకటో రెండో అరో ముక్కలో మిస్టేక్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్ వచ్చితే ఇంగ్లీష్లో వాక్యం చెప్పేవాడిని, అర్థమవుతుంది కానీ చెప్పేకి రావట్లే. ప్రభువుని అడగండి మీరు కూడా. పాస్టర్ ప్రభు కిరణ్ గారు ఈసారికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో ప్రసంగం చేయాలని అడగండి. అడగరా? నేను కూడా ఐఎమ్ టెక్ బీటెక్ చదివే, కాకపోతే గ్రామరో క్లాసో అని తిరిగి ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడేకి రాకుండా పోతుంది. స్తోత్రం కలుగును గాక. సరే మంచిది. వీళ్ళు ఏం చేస్తుంటే పట్టు వదలకుండా అడుగుతుంటే యేసు ప్రభు చక్కటి మాట ఏం అడిగాడు తెలుసా? మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ఎవడని నిలబడినాడు అక్కడ? ఏమండి, మరలా వంగి ఏమో రాస్తున్నాడు. వారు ఆ మాట విన్నారు. ఏమని? మీలో పాపము లేనివాడు. ఏమండి, ఇప్పుడు చెప్తాను. నేరం లేని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? మనలో ఏదో ఒక నేరం యేసుప్రభు దగ్గర నిలబడితే మీలో నేరము లేదా అంటే అందరం ఏమంటాం? నేరం ఉందయ్యా అంటాం. రాళ్ళు నువ్వే బుద్ధి ఉందే లేదంటే 2026 జూన్ 5వ తారీఖు వరకు కొద్దిగా ఉన్నది. ఆ రోజు ఒక పాస్టర్ వచ్చి ప్రసంగం చేసినాడు, ఆ బుద్ధి తొలగించుకున్నామని చెప్పాలి వచ్చేసరికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అంటే మీకు అట్లా లేదులే, ఒకవేళ ఉందేమోనని చెప్తున్నా. ఆమె
చూడండి అక్కడ ఏం జరిగిందంటే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు ఎక్కడ పోయినారమ్మా? ఎక్కడ పోయినారు? లోపల ఉన్నారా? దేవాలయంలో ఉన్నారు? బయటికి వెళ్ళారా? ఒకవేళ యేసు ప్రభు అయ్యా నాలో నేరం ఉంది, నన్ను తొలగించకు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయమంటే బాగు చేసే దేవుడు ఉన్నాడు కదా అక్కడ. వారందరూ బయటికి వెళ్ళారు. వెళ్ళకుండా నిలబడింటే ఆ పట్టబడిన స్త్రీని క్షమించినట్లుగా వాళ్ళు కూడా క్షమించబడేవారు కదా. కొట్టని చప్పట్ల గట్టిగా. బయటికి వెళ్ళకోకుండా మనకు ఇంకొక బుద్ధి ఒకటి ఉంది, ఒప్పుకునే బుద్ధి ఉండదు మనకి. తప్పు చేసినావు క్షమించమని దేవుడు చెప్తున్నాడు, నువ్వు అడుగు దేవుడు క్షమిస్తాడా అంటే నేనేం చేసినా? యేసు ప్రభు తెల్లా ఏమన్నా నేను చేసినా లేదా తప్పు? నేను ఎంత కరెక్టో పాస్టర్కి తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఎందుకు తెలుసు? నేను అస్సలు ఒప్పుకోను. ప్రభు దగ్గర కూడా పంతాపాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే వాళ్ళు బయటికి వెళ్ళకుండా వాళ్ళతో ఆ పట్టబడిన స్త్రీతో నిలబడి, అవును ప్రభా ఈమెనే కదా నాయనా, వాళ్ళ కూడా పాపం ఉంది ప్రభా అనింటే వాళ్ళు కూడా క్షమించబడేవాళ్ళు కదా. బయటికి పోయలేదు బాగా ఇష్టమే, నిలబడి అయ్యో నేను బయటికి వెళ్ళను. పరిశుద్ధాత్మ కూడికి మీరు అందరూ వచ్చారు, మీరు ఊరికి బయటికి వెళ్ళకూడదు, ఊరికి బయటికి వెళ్ళకూడదు. ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ ఆత్మ రుచి ఏమిటో తెలుసుకొని బయటికి వెళ్ళాలి, ఊరికి వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? బాగా చేపలు పట్టే వలేసే పట్టేవాడు ఒక చేపను వండుకొని తినడానికి ఒక చేపను తీసుకొని పోతాడంట. ఎవడమ్మా? చేపలు పట్టేవాడు ఒక్క చేపను ఇంటికి తీసుకెళ్తాడంట. ఈ పరిశుద్ధాత్మ కూడికలో ఉట్టికనే ఇంటికి వెళ్ళకూడదు, ఆత్మను పొందుకొని ఇంటికి వెళ్ళాలా. ఆమెన్. ఇక చూడండి, ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ప్రసంగం అంశం పేరు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. అంశం రాసుకుంటున్నారా? అంశం పేరు ఏమిటి తెలుసా? యేసు ఒక్కడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమవుతుందా? అంశం పేరు ఇప్పుడుకి వచ్చాను. అంశం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చా. ప్రసంగం అంతా 5 నిమిషాలు అయిపోతుంది. బాగా వినండి. వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. ఎవరు మిగిలారండి అక్కడ? బాగా వినండి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. చాలా అండి. నాకు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, శాస్త్రులు పరిశీలు కదా అడిగింది రాళ్ళు వేయాలని. మరి అంతకంటే ముందు యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు చాలామంది ఉన్నారు కదా అమ్మా. అర్థమవుతుందని చెప్పేది. శాస్త్రులు పరిశీలు బోధిస్తున్న తర్వాత వచ్చారు. ముందేమో యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు చాలామంది అక్కడ ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నిలబడలేదంట మందిరంలో. యేసు ఒక్కడే మిగిలెను. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. చూడండి, ఒక మంచి ఆత్మ సంబంధంగా మర్మంతో కొద్దిగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుందండి. ముందున్న వాళ్ళు నిలబడలేదు, నేరము మోపేవాళ్ళు నిలబడలేదు, రాళ్ళు రువిన వారు నిలబడలేదు, కానీ ఎవరు నిలబడ్డారు తెలుసా? ఒక పట్టబడిన స్త్రీ మాత్రం అక్కడ నిలబడింది. యేసు ఒక్కడే మిగిలెను. చూడండి, ఆ స్త్రీ ఏమాత్రం అనుకోలేదు, ఇదిగో వాళ్ళ ఆత్మను పొందుకోలేదు కదా, నేను కూడా పొందుకోకపోతేనేమి, పరిశుద్ధాత్మను పొందుకుంటే గంతులేవలసి వస్తుందేమో, పరిశుద్ధాత్మను పొందుకుంటే అన్య భాషలు మాట్లాడవలసి వస్తుందేమో, ఏమనుకుంటుందేమో, ఈమె మా ఊర్లో పోయి ఆమె ఎందుకో ఆత్మను పొందుకొని గంతులేసిందని చెప్తుందేమో. అందుకని ప్రార్థన చేసేటప్పుడు, ఆత్మను పొందుకునేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా అంటే ఆత్మను పొందుకోలేం. నీ స్పర్శ పరిపూర్ణంగా దేవునికి అప్పగించాలా, నీ శరీరాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించాలా. అప్పుడు అనాంటింగ్ స్పర్శ ఒక్కసారిగా ప్రభావము నీ మీదికి తాకినప్పుడు, అవునా నాకు అర్థం కావట్లేదు. మన చర్చిలోనే ఆత్మను పొందుకుంటే గంతులేస్తారు, ఆ చర్చిలో అసలు గంతులేరు కదన్నా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఒక వాక్యం చదవని చెప్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చాలు చాలు చాలు. చూచుచు వినుచునున్న ఆత్మను కుమ్మరి. చూచుచు వినుచు, చూచుచు వినుచు. చూచుట అంటే ఆత్మలో గంతులు వేయడం, వినుచు అంటే ఆత్మ భాషలతో మాట్లాడడం. చూచుచు వినుచు ఈ రెండు ఎవరివి? తండ్రి వలన యేసుక్రీస్తు కుడిపార్శ్వమున ఉండి తండ్రి వలన పొందినటువంటి వాగ్దానం. ఏ వాగ్దానం అంటే అది పరిశుద్ధాత్మ వాగ్దానం. ఆ వాగ్దానం మనం పొందుకున్నాము అనడానికి రుజువు ఏమిటంటే చూచొచ్చు వినొచ్చు. ఉందా లేదా అక్కడ? ఉందే లేదా బైబిల్లో? చూచొచ్చు వినొచ్చు. చూచుట అంటే గంతులు వేస్తున్నారు, వినుట అంటే భాషలతో మాట్లాడుతున్నారని అర్థం. అర్థమవుతుంది ఇప్పుడు యేసు ఒక్కడే నిల్చును, ఆ స్త్రీ ఆ మధ్యను నిలవబడెను. అప్పుడు యేసు తల ఎత్తి చూశాడు, ఆమెను అడుగుతున్నాడు, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అందుకని నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. ఎవరిని శిక్షించడు? నాయనా తప్పు చేసినానో, ఒప్పు చేసినానో, అన్యాయం చేసినానో, అక్రమం చేసినానో, పాపం చేసినానో, పుణ్యం చేసినానో నీ ఎదుటనే నిలబడతాను. క్షమించాలన్నా నువ్వే క్షమించాలా, శిక్షించాలన్నా నువ్వే శిక్షించాలని అక్కడ నిలబడింది గనక యేసు ఒక్కడే ఆమె దగ్గర నిలబడ్డాడండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ యేసు ఆ రోజు ఆ స్త్రీ ప్రక్కనే నిలబడ్డాడు, ఒక్కడే మిగిలాడు. అర్థమవుతుందా? యేసు ఒక్కడే చెప్తా యేసు ఒక్కడే మిగిలాడా లేదా? యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ ఆ మధ్య నిలబడాను కదా. ఏమండి, మీలో ఒకవేళ ఏంటివైనా తప్పిదములు, నేరాలు, ఏమండి రాళ్ళరువే బుద్ధులు ఏమన్నా ఉన్నా కూడా బయటికి వెళ్ళకుండా నిలబడగలిగితేనండి ఆ స్త్రీ ఆ మధ్య నిలబడను. యేసు ఒక్కడే మిగిలినుంది కదా. ఆ యేసు ఆ రోజు స్త్రీ ప్రక్కనే నిలబడ్డాడు, స్త్రీ ఒక్కడే మిగిలాడు, స్త్రీ ప్రక్కనే నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. నేను ఒక మాట చెప్తాను, ఈ యేసు ఒక్కడే మిగిలాడు. ఈ యేసు ఒక్కడే మిగిలాడు కదా. ఆ రోజు స్త్రీ ఒక్కటే ఆ మందిరంలో ఉంది. నేనంటాను ఈరోజు ఆ యేసు ఒక్కడే ఈరోజు మనందరిలో ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరిలో ఉన్నాడు. ఆ రోజు యేసు ఒక్కడే మిగిలాడు, కానీ ఆ యేసే సత్య స్వరూపిగా, ఆత్మగా, పరిశుద్ధాత్ముడుగా ఆయన ఈరోజు మనందరిలో ఉన్నాడు. ఆ రోజు యేసు దేవాలయంలో బోధించాడు, అదే యేసు ఈరోజు నీలో ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఆత్మను పొందుకోండి.
సరనన కరతు నననన బర సరనన గర సరనన కరతు ననన బర గర తుననన గర తుననన బర తుననన బర సరనన గర తుననన గర తుననన బర సరనన బర సరనన గర తుననన బర సరనన గర ఏయ్ సలాం. ఆ రోజు యేసు ఒక్కడే మిగిలాడు, పరిశుద్ధుడు. అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అందరూ యేసు ఒక్కడే, ఆయన నీలో ఉన్నాడు. ఆ రోజు బోధించినటువంటి ఆ బోధకుడు నీలో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ కూడికలో నువ్వు ఒక్కరిగా వెళ్ళకూడదు, ఆత్మను పొందుకొని వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు బోధించాడు, యేసు ప్రార్థించేవాడు, యేసు స్వస్థపరిచేవాడు. ఆ స్వస్థపరిచేవాడు నీలో ఉన్నాడు. యేసు బోధించేవాడు, ఆ బోధించేవాడే నీలో ఉన్నాడు. ఈరోజు చప్పట్లు కొట్టు గట్టిగా. యేసు ప్రార్థించేవాడు, అదే ప్రార్థన ఆత్మ నీలో ఉంది. కొట్టు చప్పట్లు. యేసు స్వస్థపరిచేవాడు, ఆ స్వస్థపరిచే దేవుడే నీలో ఉన్నాడు. నీకు స్వస్థత కర్లేదు, నీవే స్వస్థపరిచే బిడ్డము. స్వస్థపరచడానికి నీవే నీలో ఉన్న ఆత్మనే. స్వస్థపరిచే దేవుడు ఆ రోజు యేసుగా ఉన్నాడు, ఈ రోజు పరిశుద్ధాత్ముడుగా నీలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఒక్కడే మిగిలెను, కానీ ఆ స్త్రీ ఒక్కటి మిగులుట వలన ఏమండి ఆమె 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 చూడండి, ఆ యొక్క సన్నిహితం, ఆ సహవాసాన్ని బట్టి ఆమె ఆత్మ రుచులు చూడగలిగింది. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు, బయటికి వెళ్ళే స్థితిలో మీరు ఉండకూడదు. బయటికి వెళ్ళే ఆత్మతో వలె మీరు ఉండకూడదు. ఏ యేసు ప్రార్థన చేసేవాడో, ఏ యేసు బోధించేవాడో, ఏ యేసు స్వస్థపరిచాడో ఆ క్రీస్తు నీలో ఉన్నాడు. చెప్పండి అందరూ, క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పండి. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు ఆత్మ నాలో ఉంది, క్రీస్తు శక్తి నాలో ఉంది, క్రీస్తు అభిషేకం నాలో ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని శక్తిని పొందుకునేస్తున్నామలో. అదిగో దేవుని ప్రార్థనాభిషేకమును పొందుకో. ఈ రోజు దేవుని ఆత్మను పొందుకో. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ రోజు కేవలం ఆ రోజు రాసినటువంటి ఆ వార్త నీ జీవితం కొరకే.
ఒకవేళ దేవుని బిడ్డ ఇంతవరకు నువ్వు రాళ్ళు రువే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ నేరము రోపే ఆ మనస్సు ఆత్మను కలిగి నువ్వు ఉండొచ్చు. కానీ ఈరోజు నీవు యేసు ఒక్కడే మిగిలిను, ఆయన నీ ప్రక్కనే మిగిలేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ ప్రక్కనే మిగిలాడు. దేవుని బిడ్డ లోక భాగ్యాల కోసం, సుఖభోగాల కోసం, ఐశ్వర్యం కోసం అన్నీ ఉన్నాయనుకుంటున్నావు. ఎవరు మిగలరు, ఏది మిగలదు. యేసు ఒక్కడే నీకు మిగులుతాడు. యేసు ఒక్కడే నీకు మిగిలేది. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. సడన కర్ర తురాలనబరా, సడన కర్ర తురాలనబరా, సడన కర్ర. ఎవరు మిగలడు నీకు. యేసు ఒక్కడే అని చెప్పండి. అందులో నుంచి యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. ఆయనే, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఇదిగో నిన్ను తాగుతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఇదిగో ఆయన ప్రభావాన్ని తాగబోతూ ఉంది. ఆయన ప్రభావం తాగబోతూ ఉంది. ప్రభావము తాకబోతూ ఉంది. నువ్వు అనుభవించు. అదిగో దేవుని శక్తి, అదిగో దేవుని గాలి, అదిగో దేవుని అగ్ని. దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఒక్కడివే. ఎవరిని చూడ మాకు. యేసు నీ ప్రక్కన ఉన్నాడు. యేసు ఒక్కడే మిగిలాడు. ఇదిగో ఆయన ఆహ్వానిస్తావా? ఆయన ఆహ్వానిస్తావా? నువ్వు ఆయన ఆహ్వానించి చూడు. నీ జీవితం మారిపోతుంది. నీ స్థితిగతులు మారిపోతాయి. నీ భక్తి మారిపోతుంది. నీ క్రియలు మారిపోతాయి. మొదటి స్థితి కాదు నీలో ఉండవలసింది. ఆత్మ నింపుదల కలిగి నీలో ఒక ఉత్సవం రగలాలి. కొట్టని చప్పట్లు గట్టిగా. పేతురు అత్త జ్వరముతో మంచాన పడినప్పుడు పేతురు వాళ్ళ ఇంట్లోనికి యేసు అడుగు పెట్టాడు. యేసు అడుగు పెట్టిన వెంటనే ఆమెలో ఉన్న జ్వరము విడిచి వెళ్ళింది. అదే రీతిలో మీరు ఆత్మను పొందుకొని మీ గృహాలలో అడుగులు పెట్టిన వెంటనే మీ కుటుంబంలో దరిద్రత తొలగిపోవునుగాక, శాపము తొలగిపోవునుగాక, పాపము తొలగిపోవునుగాక, ఆశీర్వాదము నిలుచునుగాక. దేవుని బిడ్డ ఈరోజు పూర్తి నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. యేసు ఒక్కడే. ఆయన లేకపోతే మనం జీవితములే ఉండలేము. యేసు ఒక్కడే ఆ స్త్రీని క్షమించాడు. యేసు ఒక్కడే నిన్ను క్షమిస్తాడు. ఆ యేసు ఒక్కడే తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఎవరు నింపరు నిన్ను. నువ్వు ఎంత అడుగుతావో అంత ఆత్మను పొందుకుంటావు. ఇదిగో నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని చెప్తున్నాడు ఆ స్త్రీతో యేసు. నువ్వు ఇక పాపము చేయకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను సహాయం లేకపోతే నువ్వేం చేయలేవు. ఏం చేయలేవు. నువ్వు పడుతున్నానని లేపేవాడు పరిశుద్ధాత్ముడు. నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు.
పట్టబడిన స్త్రీనే కదనండి, పాడి మీద కట్టబడినటువంటి నాయును పట్టణములో ఒక చక్కటి కుమారుడు మరణిస్తే ఆ నాయును పట్టణములో తీసుకొని వెళ్తున్నప్పుడు పాడను ముట్టినప్పుడు కూడా లేపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, సంగమా, దేవుని శక్తిని పొందుకునే సంగమా, ఆత్మ నడిపింపులో నడిపించబడే దేవుని సంగమా, మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? మీరందరూ ఏమనుకుంటున్నారు? నేను మనిషిని, మంచి స్వభావాలు కలిగి ఉన్నా, అట్లా కాదు. నువ్వు అర్థమవుతుందో నేను చెప్పే మాటలు? యేసయ్య ఎక్కడికి వెళ్ళినా అక్కడ మార్పు కలుగుతూనే వచ్చింది. ఈరోజు ఈ ఆత్మకూడిక ద్వారా జరిగే సంభాషణ, లేకపోతే ఆత్మకూడిక ద్వారా జరిగే ఒక మెరాకిల్ ఏమిటో తెలుసునా చెప్తున్నాను, బాగా వినండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీలో ఉన్న ఆత్మ అక్కడ క్రియేట్ చేస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరక్కర్లేదు. ఒక దైవజనుడు చెప్పినటువంటి సాక్ష్యం, ఒక దైవజనుడు మంచి ప్రార్థనా పరుడు, ప్రార్థన ఆత్మను కలిగినటువంటి వాడు. మన ఏం పేరు, రామంజీ. అలాగనే 2 స్టిక్స్ పెట్టుకొని వచ్చాడు. దైవజనుడు ఏదో మాట్లాడదామని చెప్పి, నీ దేవుడు అన్నీ చేస్తాడంటగా, అది ఇది అని చెప్పి ఆ వ్యక్తి అలా కూర్చొని, దైవ సేవకుడు ఇలా కూర్చున్నాడట. కాస్తో కూస్తో ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఈ దైవ సేవకునిలో ఉన్న ఆత్మ ప్రభావం అనేది అతను తాకిందండి. తాకిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఆ వ్యక్తి 2 కాళ్ళు లేని పరిస్థితి. ఆ వ్యక్తి మాట్లాడాడు, ఇంకా అతను వెళ్ళిపోతున్నాడంటండి. పాస్టర్ గారు పిలిచాడు, ఏ బ్రదర్ అంటే, ఏం పాస్టర్ గారు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు ఎట్లొచ్చావు? కట్టెలు పెట్టుకొని వచ్చావు లేదా? ఇప్పుడు కట్టెలు మర్చిపోయినావు అన్నాడంట. వచ్చేటప్పుడు కట్టెలు పట్టుకొని వచ్చాడు, పోయేటప్పుడు కట్టెలు లేకుండా నడిచాడు. శక్తికి మించిన కార్యాలు సంఘంలో జరగబోతూ ఉన్నాయి. శక్తికి మించిన కార్యాలు మీ ద్వారా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. దైవజనుల్లో ఉన్నది దేవుని ఆత్మ, మీలో ఉన్నది దేవుని ఆత్మ. కానీ దైవజనులకు ఇచ్చినటువంటిది బోధించే, ప్రసంగం చేసే, సేవ చేసే ఆ నడిపింపు క్రమము దేవుడిచ్చాడు. కానీ దైవజనుల్లో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ ఒక్కటే. మీ ద్వారా కూడా ఆత్మకార్యాలు జరుగుతాయి. కానీ నిలబడాలి. యేసు ఒక్కడే మిగిలిన. నిలబడు. ఆ యేసు ఒక్కడే మిగిలిన. మీకు విషయం తెలియలేదండి, మీరు ఆహ్వానిస్తే ఇప్పుడే మీ హృదయంలోనికి రావడానికి ఆ యేసు ఆ రోజు ఒక్కడిగా కనపడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడుగా ఒక్కొక్కరి ప్రక్కనే నిలబడ్డాడు. చప్పట్లు కొట్టని గట్టిగా. నువ్వు ఆహ్వానిస్తే నీ రూపం మార్చబడుతుంది, నీ స్వభావం మార్చబడుతుంది, నీ పద్ధతులు మార్చబడతాయి. ఇది వరకు ఉన్నటువంటి స్థితిగతి ఇక నుంచి ఉండదు. నేను ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, దేవుని ఆత్మను బట్టి చెప్తున్నాను. ఇది వరకు మీలో ఉన్నటువంటి స్పిరిట్ వేరు, ఈ రోజు నుంచి మీలో పనిచేసే స్పిరిట్ వేరు. వచ్చారే మీరందరూ ధన్యులు అని చెప్తున్నాను. ఎంతమంది వచ్చారో నాకు, మీరు వచ్చారు, మీరందరూ ధన్యులు. ఎందుకంటే మీకు తెలియదు, మీకు తెలియకుండానే పనులు జరిగిపోతుంటాయి. మీకు తెలియదు, ఆ ఆత్మలో మీరు లీనమైపోయినప్పుడు ఆత్మనే మన కొరకు పనిచేస్తారే. ఆ ఆత్మ పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి దేవదూతలకు పని చెప్తారే. కాబట్టి దేవుని బిడ్డలారా, నేరం ఒక స్థితిలో ఉన్నా స్థితి ఉంటుంది. చక్కగా ఆయన దగ్గర నిలబడి ఆయన పక్కన
ఆయన పక్కనే ఉండి బాగా చేస్తాడు. మొత్తం ఇది వరకు ఎలా ఉన్నారో తెలియదు, ఇక్కడ నుంచి మీరు ఒక వండర్ఫుల్ మార్పు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేయకూడదు, ఏం చేయాలి అన్నటువంటిది కూడా పరిశుద్ధాత్ముడే నీకు బోధకుడుగా ఉంటాడు. నువ్వు ఎట్లా చేయాలో ప్రార్థన, ఎలాగ చేయకూడదు, ఎలాగ చేయాలో ఆ పరిశుద్ధాత్ముడే నీకు ప్రార్థన పరుడుగా ఉంటాడు. ఉపదేశం ఎలా చెప్పాలి, ఉపదేశం ఎలా వినాలో అది కూడా పరిశుద్ధాత్ముడు నీలోనే ఉండి పనిచేస్తాడు. స్వస్థపరచగలను కోరుకుంటున్నావు కదా, నేను అంటాను బాగుచ్చిందైనా అనే బదులు అదే పరిశుద్ధాత్మకి అప్పగించి, పరిశుద్ధాత్మ నా గురించి నువ్వే ప్రార్థన చేయాలి ప్రభుకి చెప్తే స్వస్థత నీలో ఉంది, ఎక్కడే లేదు. ఆమె ఎక్కడుంది స్వస్థత? స్వస్థత నీలోనే ఉంది. వీటన్నిటికీ మూలము పరిశుద్ధాత్ముడు నీ యొక్క ప్రార్థన జీవితాన్ని మార్చేస్తాడు, నీ యొక్క ఉపదేశం మార్చేస్తాడు, నీ ప్రవర్తన మార్చేస్తాడు, అన్ని మార్చేస్తాడు. అయితే ఒక్కడే మిగిలిన ఈరోజు కూడా అవి అవి అనుకుని పక్కన పెట్టి ఏసయ్యా నీ సన్నిధిలో నేను ఒక్కడనే ఉన్నా అనే లీనమై 15 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆయన అనే వ్యత్యాసం లేకుండా ఏకం చేస్తాడు, ఏకం పనిచేస్తుంది. ఏకమై ఆయన నువ్వు కాదు, ఏక ఆత్మ పనిచేస్తుంది. యేసు పక్కన ఉన్నాడు, ఆ స్త్రీ ముందరా ఏమా, ఆ స్త్రీ ముందు పక్కన ఉన్నాడు యేసు. కానీ ఈరోజు ఆ యేసు యొక్క ఆత్మ నీలోనే ఉన్నాడు. బాగా ఆలోచించి ఈరోజు ఈ ఆత్మ కొడుకులో ఆ ఒక్కడే ఆత్మ ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. మీరందరూ చెప్పండి, క్రీస్తు నాతో ఉన్నాడని చెప్పండి. అందరూ చెప్పండి, క్రీస్తు నాతో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆ స్త్రీ ఒక్కడే మిగిలిన, ఆ స్త్రీ మధ్య నిలబడింది. కానీ ఇప్పుడు అట్లా కాదు.